హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ గైడ్స్. ఫ్రెండ్స్, తమ్మునేలు చూశారు కదా, కామెంట్లోనే ఫోన్ చేసి అందరూ అడుగుతున్నారు. అది చెప్తాను. ముందుగా మన సబ్స్క్రైబర్లకి, మన కస్టమర్లకి అందరికి కూడాను భోగి శుభాకాంక్షలు అండి. నెక్స్ట్ సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలతోటి ఈ వీడియో చాలా డిసప్పాయింట్గా చేస్తున్నాను. ఎందుకంటే ఇది మన భారతీయులందరికీ చాలా పెద్ద పండుగ అండి. ఇది మనం మామూలుగా గతంలోనే చాలా పండుగలకి మామూలుగా ఆఫర్లు పెట్టుకుంటూ మన కస్టమర్లకి, మన సబ్స్క్రైబర్లకి అందరితో కూడా మన సంతోషాన్ని షేర్ చేసుకుంటూ వచ్చాం. కానీ ఇంత పెద్ద పండగ ఇక్కడ బాగా నేను డిసప్పాయింట్ అయిపోయింది. ఎక్కడంటే ఇంత పెద్ద పండగ మన భారతీయులందరికీ సంక్రాంతి పండుగ అంటే చాలా పెద్ద పండుగ ఇది. ఇలాంటి పండుగలోనే నా కస్టమర్లకి అసలు ఈ ఆఫర్ పెట్టలేకపోయాను ఏంటి అని చెప్పాను. ఇది చాలా తెలియక మన వాళ్ళందరూ కూడాను ఆ ఫోన్ చేసి, అదేంటన్నా ఆ సంక్రాంతి ఆఫర్ అంటే ఆర్కేనే పెడతాడు కదా, ఇంత పెద్ద పండగకి పెట్టలేదు ఏంటన్నా అని చెప్పారని పొద్దున్నుంచి ఫోన్లు దంచేస్తున్నారని పట్టుకొని ఇంకా మన అందరికీ చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది. మీ అందరికి కూడా అసలు ఏంటి కారణం అని చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చిన్న వీడియో తీసి పెడుతున్నానండి. విషయం ఏంటంటేనండి, మన ఈ సంక్రాంతి పండగకి ఆఫరు మనం పెట్టుకోలేకపోవడానికి ముఖ్య కారణం ఆ చైనాలో ఏదో వచ్చిందంట. అదేదో ఏదో వేరియంటో ఏదో అంటున్నారు. ఆర్డర్ ఇంకా ఎక్కడ స్టాక్ ఇంకా అక్కడ ఆగిపోయిందండి మొత్తం. ఎక్కడిదక్కడ వాళ్ళకి ఫోన్లు చేస్తుంటే లేదండి పైన అసలు బాగోలేదు, ఆ స్టాక్ మొత్తం ఎక్కడెక్కడ ఆగిపోయినారు అన్నారు. గోడంలోనే అందులోనే అది క్రాంతి ట్రాన్స్పోర్ట్ మొత్తం ట్రాన్స్పోర్ట్లో ఉండిపోయినాయి, ఎక్కడెక్కడ బ్రేక్ అయిపోయినాయి మొత్తం అని. ఇంకా ఇప్పుడు ఆఫర్ పెడదామనంటే ఇది ఇలా చూడండి ఒకసారి. ఆఫర్ పెడదామంటే సరికేమో కొంత ఉంది, కొంత అయిపోయింది. ఇప్పుడు ఆఫర్ పెట్టామనుకోండి, అది ఫుల్గా స్టాక్ అంతా ఫుల్గా తీసుకొచ్చి చక్కగా ఆఫర్ పెట్టానంటే మన వాళ్ళు అందరూ కూడా చక్కగా తీసుకుంటారు. ఇక్కడ ఏమైంది, ఆఫర్ పెట్టారనుకోండి కొంత ఉంది, కొంత లేదు సరుకు. ఆ కొంత లేకపోయేసరికి ఇప్పుడు ఆ సరుకు లేదన్నా అంటే ఆరికేనే కావాలని పంపించట్లేదేమో అని అనుకుంటారు. కానీ ఇలా పైనుంచి స్టాక్ ఆగిపోయింది, ఈ కొంచెం ఇది అంతా క్లియర్ అయిన తర్వాత మళ్ళీ స్టాక్ వస్తుంది అని చెప్పేసి అని అందరికీ అంత ఆలోచించరు కదండి. మెయిన్ కారణం అందువల్ల నేను అసలు ఈ పండగ ఆఫర్ పెట్టలేకపోయాను. అందుకే మీరు గమనించారా, మన వీడియోస్ కూడాను ఈ మధ్య 10 రోజులు 15 రోజులు బట్టి వీడియోలు కూడా ఏం పడలేదు. స్టాక్ రావలేదు కదండి పైనుంచి. పైన ఎప్పుడైతే ఆ చైనాలో ఏదో వేరియంట్ వచ్చింది అన్నారో ఎక్కడిదక్కడ ఆగిపోయింది సరుకు. మీరు ఒకటి నోటీస్ చేశారా, మందే కదండి చాలా వాటి దగ్గర ఇలాగే మన ఫిషింగ్ స్టోర్ల దగ్గర ఎక్కడ కూడా ఈ పండగ ఎక్కడ ఆఫర్లు గమనించారా? ఇదే కారణం అనుకుంటున్నాను నేను. మందైతే మన వరకే మనం మాట్లాడాలి కాబట్టి మెయిన్ కారణం ఇదేనండి. ఈ విషయం కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేను. ఏంటి మన వాళ్ళకి పండగ అంటూ అసలు నేనేం చేయలేకపోయినా ఏంటి అని చెప్పేసి చాలా ఇదైంది. ఇదిగో మీరే చూసుకున్న సార్, ఇక ఫ్రాగులర్గా అయిపోయినాయి చూడండి సార్. అయిపోయింది అసలు ఏంటంటే ఇప్పుడు పండగ ఆఫర్ పెట్టామంటే ఫుల్గా ఉండాలి, లేకపోతే అనుకోండి మెదలకుండా కూర్చోవాలి. ఇక అసలు ఒకటి ఉంటే ఒకటి ఉండలేదు. అక్కడ చూస్తే స్టాక్ ఏమో ఆగిపోయింది, ఇంకేం పెడతాం ఆఫర్ అని చెప్పేసి అని ఇంకా ఆగిపోవాల్సి వచ్చింది. దయచేసి మన కస్టమర్లు, మన సబ్స్క్రైబర్లు ఇంకా ఈ వీడియో చూసి ఇదా సంగతి, అందుకని నేను ఆర్కే అన్నయ్య ఆఫర్ పెట్టలేకపోయాడు, లేకపోతే పెడుతుడు, ఎందుకంటే పెద్ద పండుగ పైపెచ్చేది అని చెప్పేసి అర్థం చేసుకుంటారని చిన్న వీడియో మీకోసం తీసి పెడుతున్నాను. ఓకేనండి.